దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 10 వచనాలలో నుండి ఉన్న విషయాలను ధ్యానము చేద్దాము. మనము 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రేష్టమైన యాజకునిగా, అహరోను వంశము కంటే శ్రేష్టమైన యాజకునిగా, శ్రేష్టమైన బలి అర్పించిన వాడిగా మనము ఆయనను చూసాం. పాత నిబంధనను ముగించి కొత్త నిబంధనను ప్రారంభించిన వానిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని 8వ అధ్యాయంలో మనం చూసాం. 9వ అధ్యాయంలో ఆయన ఈ లోకంలో ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయు యాజకుడు ఎలాగూ ఛాయారూపకమైన వాటిని ఆరాధన చేస్తూ వచ్చాడో, అంటే ఆరాధనలో ఆయన ఉపయోగించేవి, వారు చేసేటివి ఛాయారూపకమైనవిగా ఉన్నాయి అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తాడు. మొదటి భాగాన్ని మనం గమనించినప్పుడు మొదటి 5 అధ్యాయాల్లో ఆరాధనలో వాడబడిన సాదృశ్యక విషయాలను, షాడో థింగ్స్ని, అంటే ఛాయారూపకమైన వస్తువుల గురించి మాట్లాడుతూ చివరిలో వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు అన్నాడు. వాటి గురించి వివరించేంత సమయం లేదు కానీ అని ఈ 5వ వచనంలో ముగించాడు. ఈ క్రమాన్ని గురించి చెప్పడం, ఈ వస్తువుల గురించి చెప్పడం ముగించాడు. ఒకవేళ ఆలోచన చేస్తే మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను, దానికి పరిశుద్ధ స్థలమును పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేగులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనిచున్న మహిమగల కెరూబులు ఉండెను. ఇవన్నీ ఆరాధనలో వాడబడిన వస్తువులు. ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థము చేత అక్కడ ఉంచబడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్తో ఉంచబడ్డాయి. ఆ పర్పస్ గురించి ఇప్పుడు వివరించడానికి వల్లపడదు అని చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి అని చూస్తే దీపస్తంభం ఉంది, బల్ల ఉంది, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల అంటారు దాన్ని, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను అని చెప్తున్నాడు. 3 విషయాలు ఉన్నాయి. తర్వాత లోపలి భాగంలో సువర్ణ ధూపార్తి, కరుణ పీఠం లేకపోతే నిబంధన మందసం అనేది ఉన్నాయి. నిబంధన మందసంలో మన్నా గల పాత్ర, చిగురించిన అహరోను కర్ర ఉన్నాయి. నిబంధన మందసంలో ఉంచబడిన మన్నా గల పాత్ర దేవుడు వారిని పోషించిన విధానంను గుర్తు చేసుకోవడానికి నిబంధన మందసంలో వారు ఉంచారు. రెండవది చిగురించిన అహరోను కర్ర యాజకత్వానికి గుర్తుగా దాంట్లో ఉంచారు. నిబంధన పలకలని దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞని, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ మందసంలో వారు ఉంచారు. కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు వారి పాపాన్ని క్షమించడానికి రక్త ప్రోక్షణ చేయాల్సిన ప్రదేశం అది. కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మీద రక్త ప్రోక్షణ జరిగించినప్పుడు వారి యొక్క పాపములు క్షమించబడుతూ ఉండేవి. అలాగూ మనకు ఈ మొదటి నిబంధనలో ఉన్న ఆరాధన క్రమం ఉన్నది. ఇవన్నీ ఛాయారూపకమైన వస్తువులే అంటాడు. ఇవన్నీ ఛాయారూపకమైన వస్తువులే. నిజమైన సంపూర్ణత ఎవరిలో దాచబడి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో దాచబడి ఉంది. ఆయనే మనకు మన్నాగా మారాడు. ఆయనే మనకు యాజకత్వమునిచ్చాడు. ఆయనే మనకు
వాక్య స్వరూపి అయ్యాడు. ఆయనే మనకు ఆ, మంచి ఆహారముగా మార్చబడ్డాడు. ఇలాగూ మనం చూసుకుంటూ పోతే ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఉన్న వాటి యొక్క నెరవేర్పంతటిని మనము యేసుక్రీస్తు ప్రభుల వారిలో చూడగలుగుతాం. అవి ఛాయ, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నిజము అనే విషయాన్ని గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం నుండి మనం గమనించగలిగితే, ఇన్ని వస్తువులు ఉన్నా, ఇంత ఆరాధన క్రమం ఉన్నా, పాత నిబంధనలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటి యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ సేవ చేయకూడదు. ఒకవేళ సేవ చేసినట్లయితే వారి ప్రాణాల మీదకే అది వచ్చే ప్రమాదం ఉంది. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉండేది దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటే ఇలాగు మాత్రమే వెళ్ళాలా, ఈ టైంలో మాత్రమే వెళ్ళాలా అనే ఒక నిబంధన ఉండేది. 6వ వచనం 7వ వచనం చదివితే అక్కడ ఆ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. ఇవి ఇలాగు ఏర్పరిచినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. మొదటి గుడారంలోకి యాజకులకు వెళ్ళడానికి అవకాశం ఉండింది. అంటే పరిశుద్ధ స్థలంలోనికి యాజకులకు నిత్యము వెళ్ళడానికి అవకాశం ఉండింది. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులకు యాక్సెస్ లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ప్రజల కొరకు, తన కొరకు రక్తాన్ని ప్రోక్షించడానికి మాత్రమే వెళ్ళాల్సిన అవసరత ఉండింది. ఓకే, అలాగూ మనము పాత నిబంధనలో ఉన్న పరిమితులను గమనించగలుగుతున్నాం. పాత నిబంధన ఆరాధన పరిమితులు గల ఆరాధన. పాత నిబంధన యాజకత్వము పరిమితులు గల యాజకత్వము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మాత్రము దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు బలిగా మారాడు గనుక, క్రీస్తు మన జీవితాన్ని బాగు చేశాడు కనుక, క్రీస్తు మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హులమయ్యాము. ఆయన తన కుటుంబంలోకి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి అవకాశమును ఆయన మనకు అనుగ్రహించాడు కనుక ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనకు అవకాశం దొరికింది. 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ చదువుదాం ఒకసారి. 8వ వచనం నుండి అక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న ఒక సత్యము మనకు అక్కడ కనిపిస్తుంది. ఏ బెటర్ వే వాజ్ కమింగ్. అప్పుడు చెప్పబడిన మాటలు ఏంటంటే, ఇంకా నిజమైన మార్గము, ఇంకా శ్రేష్టమైన మార్గము రాబోతుంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి. ఒకవేళ ఇప్పుడు మనకి అది వచ్చి ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మార్గం ఇంకా బయలుపరచబడలేదు. అతి పరిశుద్ధ స్థలం దేనికి ఛాయ అని ఆలోచన చేస్తే పరలోకానికి ఛాయ, పరలోకానికి ముంగుర్తు అతి పరిశుద్ధ స్థలం అనేది. పరలోకంలో ప్రవేశించడానికి ఇంకా మనకేమీ బయలుపరచబడలేదు అని చెప్తున్నాడంటే ఇక్కడ కాదు, ఆ పాత నిబంధన కాలానికి. పాత నిబంధన కాలానికి ఇంక ఏమి బయలుపరచబడలేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా అప్పటికి అందరికీ తెలియదు కనుక పరలోకానికి వెళ్ళే మార్గం ఇంకా బయలుపరచబడలేదు అనే మాటను పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు.
చూడండి, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్న పానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. శరీర ఆచారములు మాత్రమే అయి ఉన్నాయి. దీనికంటే ఒక బెటర్ వే ఉంది, బెటర్ ఆరాధన ఉంది. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు అర్పించబడుతున్నాయి, బలులు అర్పించబడుతున్నాయి అని చెప్పి పాత నిబంధన గురించి మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధన సంపూర్ణత కలుగజేసేది కాదు అనేది రచయిత యొక్క ఉద్దేశం. పాత నిబంధన ఒక ఛాయ మాత్రమే. పాత నిబంధనలోని విషయాలను బట్టి ఎవరు సంపూర్ణ సిద్ధి పొందరు. పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తు అనే విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే 11వ వచనంలో మీరు చూడగలిగితే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిదియు అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది అయిన పరిపూర్ణము నైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూడండి, ఈ భాగాన్ని ఒకవేళ మనం రేపటి దినము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మీకు కన్క్లూజన్ కోసం ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాబో వాటి ఛాయ అని చెప్పి 10వ వచనం వరకు ఆ గ్రంథకర్త రాస్తూ వచ్చాడు. రాబో వాటి ఛాయ, ఎవరు రాబోయేవాడు, ఎవరు ఈ ఛాయని యొక్క నిజ స్వరూపము అని చెప్పి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారే అనే చేస్తున్నాడు గ్రంథకర్త. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనము ఛాయారూపకమైన వస్తువులపైనే ఆధారపడి బ్రతుకుతున్నామా? నిజమైన క్రీస్తును చూడగలుగుతున్నామా? ఈ రోజు కూడా మనము క్రైస్తవ్యంలో ఆచారాలను చూస్తున్నాం. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో నానా రకాలైన అలవాట్లను చూస్తూ ఉన్నాం. ఇదే కరెక్టు, ఇదే సరైనది అని చెప్పబడుతున్న దినాల్లో మనమున్నాం. అయితే ఒక మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనము ఆచార సంబంధమైన భక్తిలో ఉండవలసిన వాళ్ళం కాదు, కానీ క్రీస్తు కేంద్రీకృతమైన భక్తిని చేయవలసిన వారం. ఆచార సంబంధమైన విషయాల్లో మనము ముందుకు కొనసాగాల్సిన వారం కాదు, కానీ క్రీస్తు పైన ఆధారపడి ముందుకు కొనసాగాల్సిన వారమై ఉన్నాము. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక కొండ ఉంది, ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం నీడలో కొంతమంది బ్రతుకుతూ ఉన్నారనుకోండి. ఎన్నటికీ పర్వతం నీడలోనే బ్రతకడానికి ప్రయత్నం చేస్తే నిజమైన పర్వత శిఖరాన్ని వారు చూడలేరు, నిజమైన పర్వత రూపాన్ని వారు గమనించలేరు. నీడలోనే బ్రతికిపోతుంటారు, నీడలోనే జీవిస్తూ ఉంటారు. నీడ వాస్తవమైనది కాదు. నీడ వాస్తవమైన దాని యొక్క ఛాయ, వాస్తవమైన దాని యొక్క రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ వలన వీరు ఆ నీడను అనుభవిస్తున్నారు. అంతేకాని అది సత్యమైంది కాదు. సత్యమైంది, నిజమైంది నీడ వెనక ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనమందరం కూడా ఆ నీడను, ఆ ఛాయను ఆధారం చేసుకొని బ్రతకాల్సిన అవసరత లేదు. నిజ స్వరూపము క్రీస్తులో ఉంది కాబట్టి క్రీస్తును ఆధారంగా చేసుకొని జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.